అంటే మళ్ళీ రాత్రి కాపలు కూడా ఉంటారా మీరు? కాపలు ఉంటారా? నష్టము అదే ఇప్పుడు ఎకరా 30,000 అన్నావు, నష్టము మిగులుతుందా? ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇచ్చిన? మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 5 ఎకరాల. ఇది మొత్తం మొక్కజొన్న తీ బయటికి. ఎండ వచ్చినా మేలు కదా మీకు? ఇన్ని పెట్టినా కూడా మంచిగా నష్టమే కాదు. మళ్ళా గుద్దండి ఏం చిన్నగా నడుచు తొందర. కందుకురా లాగడం ఇది? కందుకురేనా? ఏం పోతున్నా ఏకతాంగా ఉందా వర్షం చెప్పు? మళ్ళీ తుఫాన్ అట రాత్రి నుంచి. ఏనా మాట్లాడుతురా? కలిగించాలి. రేయనక పౌలు అనక అల్లాడిపోతున్నాము. ఏదైనా ప్రభుత్వం ఆశించిన మేలు. ఎకరాకు 30,000 పెట్టుబడి పెట్టినాము, 15,000 చేతికి వచ్చేటట్లేదు. ఏ ఊరు మీది? మాది తెలంగాణకు సార్. మొలకలు వచ్చినాయి. ఆలగడ మండలం నంద్యాల జిల్లా. పేరు శ్రీనివాసులు, లక్ష్మీ నరసింహుడు. ఎన్ని ఎకరాలు ఇచ్చినావు? నేను 15 ఎకరాలు వేసి సార్. 15 ఎకరాలు. చాలా ఇబ్బంది అయింది. ఎకరా ఎంతనో పెట్టుబడి? ఎకరాకు 30,000 వచ్చా సార్ పెట్టుబడి. 30,000 పెట్టుబడి అంటే అప్పటికి మీకు ఆదాయం పంట మామూలుగా అయితే పంట బాగా వచ్చే 1,20,000 మిగులుతా సార్. 20 మిగులుతాయి అంతే. లేకుంటే ఇప్పుడు ఈ రకంగా ఏం లేదు సార్. ఏం లేదు. చేలన పోయినా అన్ని అంటే ఈ వర్షాలు ఇప్పుడైనా గత సంవత్సరం కూడా ఈసారే సార్. ఇంతమంది చేయాలని మొక్కజొన్నలని పిచ్చాలే పెడుతున్నాం సార్. ప్రతి ఒక్కటి ఇట్లనే. ప్రతి ఒక్కటి वहाँ लेट हो गया।